నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ అక్కడ ఉన్నారు పబ్లిక్తో మాట్లాడడానికి. సాగర్, ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ ఈ బడ్జెట్కి సంబంధించి? సాగర్. రైట్ పవన్, ఇప్పటికే మరికొన్ని గంటల్లోనే కేంద్రం భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. ఇప్పటికీ భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ పార్లమెంటు కూడా బయలుదేరారు. మొత్తం మీద 50 లక్షల కోట్లకు పైన ఉండే ఈ బాహుబలి బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు కావచ్చు, ఇటు ముఖ్యంగా చూసుకుంటే సేవల రంగానికి కావచ్చు, అలాగే పబ్లిక్ ఉపయోగించే అంటే మీ సామాన్య ప్రజలకి ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి. గతంలో చూసుకుంటే 48,22,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే రక్షణ రంగానికే 4.5 లక్షల కోట్లు జరిగాయి. మిగతా ప్రాధాన్యత రంగాలకు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేటాయింపులు జరిగాయి. సో ఇప్పుడు ప్రస్తుతం 2025-26వ సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ ఎటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు, దీంట్లో సామాన్య ప్రజలు పబ్లిక్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా చూసుకుంటే జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రజల నుంచి ఒక బొట్టు బిళ్ళ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి, అలాగే చీరలు, ఏదైనా సరే వస్తువులు ఏది కొన్నా కూడా జీఎస్టీ వేస్తుంది. కానీ తిరిగి తమకు ఏమి ఇస్తుందని చెప్పి పబ్లిక్లో కూడా ఒకంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వీటన్నిటికీ నివృత్తి చేసేందుకు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తానని ఇప్పటికే నిన్న జరిగిన సమావేశంలో కూడా ఇటు ప్రధానమంత్రి కూడా అలాగే రాష్ట్రపతి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏ రంగాలకి ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, పబ్లిక్కి ఏ విధమైన ఉపయోగం ఉండబోతుంది, ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులు 10 లక్షల రూపాయల వరకు తమకు ట్యాక్స్లో మినహాయింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. ఉద్యోగస్తులతో పాటుగా మనతో మాట్లాడడానికి సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఎటువంటి తమ కోరికలు కోరుకున్నారని చెప్పి మాట్లాడడానికి కూడా కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక సామాన్య చిరు వ్యాపారస్తులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో దేశం మొత్తానికి 50 లక్షల కోట్ల రూపాయల పైన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక చిరు వ్యాపారిగా మీరు ఎటువంటి లాభాలు ఉండాలని కోరుకుంటున్నారు? ఈ బడ్జెట్లో మీకు ఎటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మనం ఏం కోరుకుంటున్నాం అంటే పేద పేదోళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. అందుకోసం ఇంకా మన సంక్షేమ పథకాలు చెప్పారు కదా, అదైనా కొంచెం డైలీ చేస్తే అది కూడా బాగుంటుంది. చెప్పారు కానీ ఇంతవరకు ఒక్క పథకం కూడా బయటికి రాలే. కొన్ని వచ్చి ఉన్నాయి, కొన్ని వాళ్ళు వచ్చి అమ్మ ఒడి అని చెప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం. మీరు ముఖ్యంగా చిరు వ్యాపారులు కాబట్టి చిరు వ్యాపారులకి ఎటువంటి సహాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది అంటే, గతంలో చూసుకుంటే చిరు వ్యాపారుల అభివృద్ధికి షాపులకి బ్యాంకుల్లో లోన్స్ కావచ్చు, లేదంటే ఇతర అభివృద్ధి చేసుకునేదానికి, లేదంటే ట్యాక్సుల్లో గతంలో చూసుకుంటే ట్యాక్సులు 5 నుంచి 7 లక్షల వరకు కొంత మినహాయింపులు ఉంటే ఈ ట్యాక్సుల పరంగా మీకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వరాలు ప్రకటిస్తే మీరు హ్యాపీగా ఉంటారు? కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి ఏదైనా మన లోన్ గిల్లు ఇస్తారంటే మనం తీసుకుంటాం వచ్చి. అది అమ్మ ఇది అలాగే మరొక పబ్లిక్ సంబంధించిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీకు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మీరు ఎటువంటి మినహాయింపులు, ఎటువంటి రాయితీలు కోరుకుంటే మీరు సంతోషకుంటారు? ఆంధ్రప్రదేశ్ నుండి మీరు ఏం కోరుకుంటారు ఒక సాధారణ ప్రజలుగా, ఒక మధ్యతరగతి ప్రజలుగా? మనం కేంద్రం నుంచి కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఏంటంటే పేద ప్రజలకు కానీ ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి వచ్చే చిరు వ్యాపారులకు కానీ ఏదైనా లోన్ లాగా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా పేద ప్రజలు ఉన్న విద్యార్థులు వాళ్ళకి కానీ లోన్ ఫెసిలిటీస్లు ఇచ్చి వాళ్ళకి కానీ విద్యను ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఈ సీతారామన్ గారు దయచేసి మా పేద ప్రజలకి ఏదైనా మంచి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నెల్లూరు ప్రాంతానికి సంబంధించి ఏదైనా ప్రాజెక్టులు కానీ ఇటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కోరుకుంటుంది? మీకు నిధులు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? మంచి పెద్ద కంపెనీలు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే ఇంకా డెవలప్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే మనం విడిపోయిన తర్వాత మనకేం ఇస్తాను అంటున్నారు కానీ మభ్య పెడుతున్నారు కానీ ఇప్పటివరకు ఏమి ఈ బడ్జెట్లో అయినా ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇటు భారీ ప్రాజెక్టులకు ఏదైనా నిధులు కేటాయిస్తే, అలాగే ముఖ్యంగా రైలు కావచ్చు, ఎయిర్ కావచ్చు, అలాగే ఇటు సముద్రానికి సంబంధించిన పోర్టులు కావచ్చు, ఇలాగే ముఖ్యంగా ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తామంతా బాగుంటామని, తమ పిల్లల చదువులకు కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దపీట వేయాలని, అంటే విద్యారంగానికి పెద్దపీట వేయాలని కేంద్రం తరపున
ఎటువంటి రాయితీలు ఇప్పటివరకు చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో తమకు అందడం లేదని, సో ఈ బడ్జెట్ మీద తామంతా ఎంతో ఉత్కంఠంగా ఉన్నామని ఇప్పటికే 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ కావచ్చు, 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం కావచ్చు, ఇప్పుడు 8 సార్లు బడ్జెట్ ప్రవేశించిన ప్రణబ్ ముఖర్జీతో పాటుగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశించిన నిర్మలా సీతారామన్పై తాము ఎన్నో ఆశలతో ఉన్నామని ఇటు శ్రామికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ కేంద్ర బడ్జెట్ మీద కొన్ని నిమిషాల్లోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో మొత్తం మీద 50 లక్షల కోట్ల పైచిలకు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి ఇక్కడ నెల్లూరులో ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాగర్.